స్నానం చేద్దామని గీజర్ ఆన్ చేసిన, వాటర్ మరీ హాట్గా వచ్చినాయి. సరే అని కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే మరీ కూల్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ హాట్ వాటర్ యాడ్ చేసి నాకు కావాల్సిన టెంపరేచర్కి తెచ్చుకున్నా. ఇలా మరీ హాట్ అవ్వడం, మరీ కోల్డ్ అవ్వడం ఆర్ లైక్ మ్యాక్స్ అండ్ మిన్ కదా. ఇలా ఉంటే యూని మోడల్ యూస్ కేసెస్ అంటాం. ఈ యూని మోడల్ యూస్ కేసులో నాకు కంఫర్టబుల్ వాటర్ టెంపరేచర్ వెతుక్కోవడానికి టెర్నరీ సెర్చ్ యూజ్ చేసిన. ఈ అరే కూడా చూడండి 4, 6, 8 అలా ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమం పాయింట్ 30కి రీచ్ అయింది. మళ్ళీ 30 నుంచి డిక్రీజ్ అవుతూ మినిమం పాయింట్ 4కి వచ్చింది. సేమ్ లైక్ మన గీజర్ ఎలా అయితే వాటర్ని హీట్ చేస్తూ మ్యాక్సిమం టెంపరేచర్కి తీసుకెళ్ళింది, నేను మళ్ళీ దానికి కోల్డ్ వాటర్ యాడ్ చేసి మినిమం టెంపరేచర్కి తీసుకొచ్చిన. ఇలా ఉంటే వీటిని యూని మోడల్ అంటాం. ఇప్పుడు ఈ అరే కూడా ఇట్స్ యూని మోడల్ అరే. ఇలా ఏదైనా అరే ఆర్ ఫంక్షన్ యొక్క ప్యాటర్న్ ఫస్ట్ మినిమల్ ఉండి అది ఇంక్రీజ్ అవుతూ మాక్సిమం పాయింట్కి రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ వస్తే ఇట్లా మౌంటైన్ షేప్లో ఆర్ వి షేప్లో ఫస్ట్ ఇంక్రీజింగ్ ఉండి అది తగ్గుతూ ఒక మినిమం పాయింట్కి వచ్చి మినిమం పాయింట్ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే ఇట్లా ఉంటే వాటిని యూని మోడల్ ఫంక్షన్స్ ఆర్ యూని మోడల్ అరేస్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ యూని మోడల్ అరేలో మనం ఒక ఎలిమెంట్ 12 వెతకాలి అని అనుకుంటే ఎట్లా వెతకొచ్చు? బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా? అప్లై చేయలేము, బికాస్ దిస్ ఇస్ నాట్ సార్టెడ్. ఇట్స్ అ యూని మోడల్ అరే. ఇట్లా యూని మోడల్ అరేస్లో మనము ఆప్టిమల్గా ఏదైనా ఎలిమెంట్ని వెతకాలి అంటే టెర్నరీ సెర్చ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ మౌంటైన్ షేప్లో ఉన్నాయి, డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్. సో ఇక్కడ మనం టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి మ్యాక్సిమం కనుక్కుంటాం. అదే ఇక్కడ ఎలిమెంట్స్ వి షేప్లో ఉండుంటే మనం టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి మినిమం పాయింట్ కనుక్కుంటాం. ఇట్లా మనము ఈ యూని మోడల్ అరేలో ఫస్ట్ టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి మాక్సిమం ఆర్ మినిమం కనుక్కొని దెన్ మన టార్గెట్ ఎలిమెంట్ కోసం బైనరీ సెర్చ్ చేస్తాము. ఎట్లనో క్లియర్ గా చూపిస్తా చూడండి. బైనరీ సెర్చ్ లో మనము అరేని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం, టెర్నరీ సెర్చ్ లో 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ లో ఎలా అయితే మిడ్ వాల్యూ లో ప్లస్ హై బై 2 చేస్తామో టెర్నరీ సెర్చ్ లో మనము ఫస్ట్ 1/3 ఎలిమెంట్ కనుక్కుంటాము, దాట్ విల్ బి మిడ్ 1. లాస్ట్ నుంచి 1/3 ఎలిమెంట్ కనుక్కుంటాము, దాట్ విల్ బి మిడ్ 2 అనమాట. దీస్ ఆర్ ద ఫార్ములాస్ టు క్యాలిక్యులేట్ మిడ్ 1 అండ్ మిడ్ 2. ఈ అరేలో మిడ్ 1 అండ్ మిడ్ 2 క్యాలిక్యులేట్ చేస్తే మిడ్ 1 వాల్యూ 4 వచ్చింది, మిడ్ 2 వాల్యూ 10 వచ్చింది. నౌ విల్ కంపేర్ దీస్ వాల్యూస్ అనమాట. 4th ఇండెక్స్ లో ఏముంది? 18 ఉంది. 10th ఇండెక్స్ లో ఏముంది? 19 ఉంది. మనం టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి ఫస్ట్ మాక్సిమం ఎలిమెంట్ కనుక్కుంటున్నాం కాబట్టి సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే 18 ఈజ్ లెస్ దాన్ 19 కాబట్టి ఖచ్చితంగా మ్యాక్స్ ఎలిమెంట్ అనేది 0 to 4 ఈ రేంజ్ లో అయితే ఉండదు. సో మనము ఈ 1/3 పార్ట్ ని ఎలిమినేట్ చేస్తాం అనమాట ఈ స్టెప్ లో. ఇప్పుడు కొత్త ఇంటర్వెల్ ఏమైతుంది? ఫ్రమ్ 5th ఇండెక్స్ టు 14th ఇండెక్స్ అనేది మనకి కొత్త ఇంటర్వెల్ అవుతుంది. లో అండ్ హై వాల్యూస్ అప్డేట్ చేసినాం. నౌ లో ఈస్ 5, హై ఈస్ 14. మళ్ళీ మిడ్ 1 మిడ్ 2 క్యాలిక్యులేట్ చేసినాం. 8 and 11 వచ్చినాయి. 8th ఇండెక్స్ లో 26 ఉంది అండ్ 11th ఇండెక్స్ లో 16 ఉంది. 16 ఈజ్ లెస్ దాన్ 26. సో ఆబ్వియస్ గా మళ్ళీ మనకి ఈ 11 to 14 రేంజ్ లో మనకి మాక్సిమం ఎలిమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ 1/3 తీసేస్తే మనకి న్యూ ఇంటర్వెల్ వచ్చేసి 5 to 10. ఖచ్చితంగా మాక్సిమం ఎలిమెంట్ ఈ రేంజ్ లోనే ఉంటుంది. నౌ లెట్స్ డు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మనము లో అండ్ హై వాల్యూస్ అప్డేట్ చేసినాం. లో వాల్యూ 5 అయింది, హై వాల్యూ 10 అయింది. ఈ రేంజ్ లో ఇప్పుడు మనకి మళ్ళీ మిడ్ 1 అండ్ మిడ్ 2 6 and 9 వచ్చినాయి. 6th ఇండెక్స్ లో 27 అండ్ 9th ఇండెక్స్ లో 24 వచ్చింది. 27 ఈజ్ గ్రేటర్ దాన్ 24. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ 9, 10 అనే రేంజ్ ఎలిమినేట్ చేసేసి మనకు న్యూ ఇంటర్వెల్ అనేది 5 to 8 అవుతుంది. దీంట్లో మళ్ళీ మనము మిడ్ 1 అండ్ మిడ్ 2 క్యాలిక్యులేట్ చేద్దాము. మిడ్ 1 6 వచ్చింది, మిడ్ 2 7 వచ్చింది. 6th ఇండెక్స్ లో 27 ఉంది, 7th ఇండెక్స్ లో 30 ఉంది. 27 ఈజ్ లెస్ దాన్ 30 అండ్ వీఆర్ ఫైండింగ్ మాక్సిమం ఎలిమెంట్ కాబట్టి ఈ 5, 6 రేంజ్ లో మనకి మాక్సిమం ఎలిమెంట్ అనేది ఉండదు. సో వీఆర్ ఎలిమినేటింగ్ దట్ అండ్ మన న్యూ ఇంటర్వెల్ వచ్చేసి 7 and 8. లో 7 అయింది, హై 8 అయింది. మిడ్ 1 అండ్ మిడ్ 2 క్యాలిక్యులేట్ చేస్తే మిడ్ 1 7, మిడ్ 2 8 వచ్చింది. 7th ఇండెక్స్ లో 30 ఉంది, 8th ఇండెక్స్ లో 26 ఉంది. 26 ఈజ్ లెస్ దాన్ 30. సో 8th ఇండెక్స్ అనేది మనం ఎలిమినేట్ చేస్తాం. మన న్యూ ఇంటర్వెల్ అనేది 7,7 అంటే 7th ఇండెక్స్ లో మనకి మాక్సిమం ఎలిమెంట్ ఉంది అని అర్థం. టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి ఈ అరేలో మాక్సిమం వాల్యూ కనుక్కున్నాము, విచ్ ఇస్ 30 అండ్ ఇట్ ఈస్ ఎట్ 7th ఇండెక్స్. కానీ మనం కనుక్కోవాల్సింది 12. ఈ అరేతో ఉన్న ప్రాబ్లం ఏంటి? బైనరీ సెర్చ్ అప్లై చేయకపోవడానికి ఇది సార్టెడ్ గా లేదు. అందుకే మనం ఏం చేసినామంటే టెర్నరీ సెర్చ్ యూజ్ చేసి ఫస్ట్ మాక్సిమం ఎలిమెంట్ కనుక్కున్నాం. మాక్సిమం ఎలిమెంట్ 7th ఇండెక్స్ లో ఉంది. అంటే ఇప్పుడు 0 to 7 అనేది ఒక రేంజ్, 7 to 14 అనేది ఒక రేంజ్. 0 to 7 మధ్యలో ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, 7 to 14 మధ్యలో ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. ఫైనల్లీ వి ఫౌండ్ 2 సార్టెడ్ అరేస్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్ ని ఈ 2 సార్టెడ్ అరేస్ లో బైనరీ సెర్చ్ చేసి ఎక్కడ ఉందో ఫైండ్ చేయొచ్చు అనమాట. చూడండి, 0 to 7 రేంజ్ లో బైనరీ సెర్చ్ చేస్తే లో ఈజ్ 0, హై ఈజ్ 7. బైనరీ సెర్చ్ చేస్తే మనకి
12 ఈజ్ నాట్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్. ఇప్పుడు రైట్ హాఫ్ లో అంటే లో ఈజ్ 7 అవుతుంది, హై 14 అవుతుంది. ఈ రేంజ్ లో మనం మిడ్ వాల్యూ కనుక్కొని బైనరీ సెర్చ్ చేస్తే వి ఫౌండ్ ఎలిమెంట్ 12. ఎలిమెంట్ మనం వెతుకుతున్న ఎలిమెంట్ 12 అనేది 12th ఇండెక్స్ లో ఉంది. దొరికింది, నా జన్మ ధన్యమైంది. అసలు ఈ సోదంతా ఎందుకు? ఫస్ట్ టెనరీ సెర్చ్ యూజ్ చేసి మాక్సిమం ఎలిమెంట్ కనుక్కొని 2 సార్టెడ్ అరేస్ ఫైండ్ చేసి మళ్ళీ దాంట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ని బైనరీ సెర్చ్ యూజ్ చేసి కనుక్కోవడం అవసరమా? ఉన్న యూనిమోడల్ అరేని మొత్తం సార్ట్ చేసేసి బైనరీ సెర్చ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ అలా చేస్తే టైం కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఇట్లా మనకి యూనిమోడల్ అరేస్ ఉన్నప్పుడు టెనరీ సెర్చ్ చేసి తర్వాత బైనరీ సెర్చ్ చేస్తే మనకి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ log n base 3 లో అయిపోతుంది, విచ్ ఇస్ మచ్ మోర్ ఆప్టిమల్. ఓకే.